అదాని అంటేనే కేడి, కేడి అంటేనే అదాని. అట్లాంటి అదాని ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకునేందుకే ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదాని గ్రూపు ప్రతినిధులు 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా FBI ఆరోపణలు వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ల లబ్ధి పొందేందుకు అదాని గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. లంచం సొమ్మును సేకరించడానికి బ్యాంకులు, పెట్టుబడిదారులు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. అమెరికా ఫెడరల్ కోర్టులో అదానికి సంబంధించిన ముఖ్యంగా 2 అభియోగాలు నమోదైనట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ వెల్లడించింది. అందులో ఒకటి తప్పుడు సమాచారం చూపించి $2 బిలియన్ల మేర రుణాలకు ఆర్జీ పెట్టడం కాగా, రెండోది అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికాలో పాటు ఇతర దేశాలకు మదువర్లకు $1 బిలియన్ విలువైన బాండ్లు ఆఫర్ చేయడమే. ఈ 2 అభియోగాలపైన న్యూయార్క్లోని US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టు అదాని సహా 7గురిపై నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన కారణంగా గౌతమ్ అదాని, సాగర్ అదానితో పాటు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అరూర్ పవర్ అనే కంపెనీకి కూడా ఇదే కేసులో తమ నోటీసులు పంపించినట్టు US సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ కమిషన్ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ విషయాల్ని ఈ కేసులో నిందితులు FBI, SEC దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పడినట్టు కూడా కోర్టు ఈ సందర్భంగా పేర్కొనటం కూడా గమనార్హం. సోలార్ ప్రాజెక్టు కోసం అధికారులకు లంచాలు. 2,238 కోట్ల లంచం కోసం రుణాలకు యత్నం. మాయ మాటలతో బ్యాంకులు, ఇన్వెస్టర్లు బుర్డీ కొట్టిన అదాని FCPA పరిధిలోకి కేసు. అగ్రరాజ్యం ఎంట్రీ. నేరం రుజువైతే 7 ఏళ్ల జైలు, భారీగా జరిమానా విధించే అవకాశం. అమెరికాలో కేసుతో అదానికి కెన్యా భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్పోర్టు, విద్యుత్ లైన్ల కాంట్రాక్టులు వెంటనే కెన్యా రద్దు చేసుకున్నది. తీగలాగితే డొంక కదులుతున్న అదాని గ్రూపు మొత్తం ఆంధ్రాలో కూడా ఈ మూలాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నది. ఈ మూలాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి, అదాని గ్రూపుకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయా లేవని తేలవలసి ఉన్నది. భారత కుబేరుడు అదాని గ్రూపుల సంస్థ చైర్మన్ అదానిపై అమెరికాలో కేసు నమోదైంది. US కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. మోసం, లంచం ఆరోపణలపై ఈ వారెంట్ జారీ చేశారు. భారత్లో సోలార్ ప్రాజెక్టు దక్కించుకోవడానికి అదాని చేసినటువంటి అన్ని విధాలుగా కూడా మైనస్ అయిందని చెప్పవచ్చు. అదాని గ్రూపు వివిధ రాష్ట్రాల్లో ఉన్నతాధికారులకు 2,238 కోట్ల లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్లో ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయం పైన ఇన్వెస్టర్లు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు గౌతమ్ అదాని, ఆయన మేనల్డ్ అదాని గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానితో పాటు మరో 6గురిపై కేసులు నమోదవడమే కాకుండా అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. అంతర్జాతీయ మీడియాలో కథనాలతో వెలువడటంతో ప్రపంచ దేశాలు పునరాత్మ శక్తి రంగం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలని అదాని గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్లో భారీ సోలార్ ప్రాజెక్టుని చేపట్టడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి రాజ్యంగా వెళ్తున్నటువంటి అదాని గ్రూప్ పైన వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అమెరికా న్యూయార్క్ కోర్టు. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అదాని పవర్ కేసులో, అవినీతి కేసులో యుఎస్లో అటార్నీ జనరల్ వద్ద కేసు రిజిస్టర్ అయింది. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఈ కేసు పూర్వాపరాలు ఏంటి,
ఇందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే, అదాని జైలు పంపాల్సిందే కోర్టు ద్వారా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి బీజేపీ నాయకుడు ఒక ఆయన దీనికి కౌంటర్ ఇస్తూ సమస్య లేదు, అంతటా ఉన్నది ఇది, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డితో సహా అందరూ తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఆయన ఆయన పార్టీ పాలనలో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి ఈయన వాదిస్తున్నాడు. అంటే రాహుల్ గాంధీ ఇటు బీజేపీ నాయకుల మధ్యన వాదన ఎట్లా ఉందంటే తప్పుకు తప్పు ఒప్పు అని మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా తప్పే కదా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడదాం. రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా అదాని కేసులో చాలా అక్రమాలు జరిగినాయి అంటూ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వీటిని ప్రస్తావించారు. ఒరిజినల్గా యుఎస్ అటార్నీ దానిలో కేసు రిజిస్టర్ అయింది మాత్రం మహారాష్ట్ర లేదు. అందులో ఛత్తీస్గఢ్ ఉంది కానీ రాజస్థాన్ లేదు, మహారాష్ట్ర లేదు. అందుకని ఆ కేసు పూర్వాపరాలకు వెళ్తే అసలు ఎందుకు వచ్చింది అవినీతి ఆరోపణలు ఏమిటి అని అంటే స్థూలంగా మనకు పెట్టుకుంటే 3 అంశాలు మనకు ద్యోతకం అవుతాయి. మొట్టమొదటిది ఏంటంటే మనకు అదాని యుఎస్ కోర్టులో యుఎస్ అటార్నీ జనరల్ కోర్టులో అదానికి సంబంధించిన కేసు రిజిస్టర్ అయింది. నేరారోపణ అంటే ఛార్జ్షీట్ కూడా ఫ్రేమ్ చేశారు. ఏపీ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాలలో అవినీతి జరిగిందని వాడు ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేశారు. ఇందులో ఎక్కడ మహారాష్ట్ర లేదు. కానీ రాహుల్ గాంధీ ఏమన్నా మహారాష్ట్ర కూడా అంటున్నాడు. ఎవరిని అడిగారు కూడా ఆయన ప్రెస్ మీట్లో. అది దీనికి సంబంధం లేదని అర్థమవుతుంది. రెండోది ఏంటంటే అసలు ఈ మొత్తం ఏది అదాని కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కెనేడియన్ ఇన్వెస్టర్స్. కానీ అమెరికాలో న్యూయార్క్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ గ్రీన్ కార్పొరేట్ బాండ్స్ అనేవి 2021 రిలీజ్ చేశారు. అసలు అమెరికన్ ఇన్వెస్టర్స్ దీన్ని కొన్నారు కనుక అమెరికాలో కేసు పెట్టారు. మా డబ్బు పబ్లిక్ మనీ మీరు ఈ అవినీతి పాలు చేసి ఇన్ని రాష్ట్రాల్లో పవర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేకపోతే పవర్ అమ్ముకోవడానికి మేము బట్టే ఇన్వెస్టర్స్ డబ్బు అంతా కూడా అక్కడ లంచాల పాలు చేసిండ్రు అని వాళ్ళు చేశారు. అందుకనే గ్రీన్ కార్పొరేషన్ బాండ్స్ పేరు మీద 2021లో ఈ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసింది. దాన్ని వీళ్ళు కొన్నారు, అమెరికన్ సిటిజన్స్ కొన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ అమెరికన్ కాన్సులేట్ జనరల్లో అటార్నీ జనరల్ కోర్టులో వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిండ్రు. అసలు అమెరికన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కనుక కేసు అక్కడ యాక్చువల్గా కెనడియన్ కోర్టులో రిజిస్టర్ కావాలి. కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరిగింది కనుక అమెరికన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యుఎస్లో అటార్నీ జనరల్ వద్ద కేసు వేసిండ్రు. అట్లాగే గౌతమ్ అదాని, సాగర్ అదానితో పాటు అదాని గ్రీన్ CEO వినీత్ జైన్ కూడా ఈ కేసులో ఉన్నారు. వారితో పాటు మారిషస్ బేస్ కంపెనీ అజూర్ పవర్ గ్లోబల్ కంపెనీకి అందులో వ్యక్తులు కూడా 4పై కేసు నమోదైంది. ఇందులో 3 ఇండియన్స్ ఉన్నారు, 1 ఆస్ట్రేలియన్ ఉన్నారు. వీళ్ళు నవంబర్ 2020 నుంచి ట్రేడింగ్ చేస్తున్నారు. 2022లో వీళ్ళు డిలిస్ట్ అయ్యారు. ఇది అసలు కేసు. మరి ఎక్కడా కూడా అక్కడ మూలాలు వెతికితే అంటే అక్కడ తీయగలిస్తే ఎక్కడికి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. 2022లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని కంపెనీకి వాళ్లకు పవర్ ఉత్పత్తిలో కానీ పవర్ ఎక్స్చేంజ్లో కానీ ట్రేడింగ్ జరిగింది. అందులో ఇప్పుడు ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయాన్ని ఒకసారి చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఒక పై అధికారికి కోట్ల రూపాయలు ముట్టినాయని ఒక ఆరోపణ చేశారు. అధికారి పేరు ఎక్కడ చెప్తలేరు. డైరెక్ట్గా అదానే అక్కడికి వచ్చి వారితో డీల్ ముదిరించుకున్నారని, అధికారి ద్వారా డబ్బులు మారినాయని ఒక ఆరోపణ చేస్తున్నారు. అధికారి పేరు ఇప్పటికి డిస్క్లోజ్ చేయలేదు వీళ్ళు. ఇవన్నీ చూస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో మన గంజాయి కేసులో కదా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు విశాఖపట్నం ఓడరేవు పక్క నుంచి మొదలై బొంబాయి దాకా వయా హైదరాబాద్ ఎట్లా తెలిందో ఇప్పుడు అమెరికాలో అటార్నీ జనరల్ వద్ద ఉన్న కేసు ఏదైతే ఉందో కోర్టులో ఆ కేసులో మనకు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు పరస్పరం. కానీ రాహుల్ గాంధీ చెప్పిన మహారాష్ట్ర లేదు అక్కడ. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అట్లా జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, అట్లాగే ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల మీద మనకు అది ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మనకు 2 కనపడుతున్నాయి. ఏంటంటే అసలు సంగతి పక్కన మర్చి రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. నేను చెప్పినదేమో వాస్తవంగా అమెరికా కోర్టులో ఏం జరుగుతున్నది, ఛార్జ్షీట్ ఏమేశారు, ఏ రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి, ఎవరు ఎందులో ఉన్నారని. అందుకనే ఈ 2 కంపెనీల ద్వారా ఏదైతే ఈ ఎక్స్చేంజ్ జరిగిందో డబ్బుల పరంగా పెద్ద ఎత్తున ఈ డబ్బులు చేతులు మారినాయి, అట్లాగే ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బులు అక్రమంగా పోయినాయి అని చెప్పి దాని మీద నడిచింది. అందుకని ఇక్కడ రాజకీయ ఆరోపణలు చూస్తే ఇటు పక్కన మనకు రాహుల్ గాంధీ ఆరోపణలు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల మీద చేస్తున్నారు.
విలేకరులు అడిగే ప్రశ్నకు కూడా రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఇటు పక్కన బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఇది జరిగిందని అంటున్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నది. అందుకని రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు అవును ఎక్కడ జరిగినా నేరమే చేయాలని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. కానీ ఏమైంది, ఇప్పుడు ఆయన ఆరోపణలకు ఈ బీజేపీ వాళ్ళ సమాధానాలకు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. అందుకని చూడాల్సింది ఏంటంటే ఈ కేసులో నిజంగా ఎక్కడ కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ విడిచిపెట్టి అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా ఈ రాజకీయ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా వచ్చినప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక 100 కోట్ల రూపాయలేమో దానికి మనకు స్పేస్ సిటీకి మనకు వాళ్ళు విరాళం ఇచ్చారని చెప్పి, దాంతోపాటు 12,400 కోట్ల రూపాయలు ఏదైతే ఈ దీనికోసం కుదుర్చుకున్నారని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు కాంట్రాక్ట్ అని. అంటే పెద్ద ఎత్తున అదాని కంపెనీ మన రాష్ట్రంలో అంటే డబ్బులేమో ఇన్వెస్టర్స్వి డబ్బులు లంచంగా ఇచ్చారు అనే ఆరోపణ ఎదుర్కొంటున్న దానిలో చాలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. వీటిని గమనించకుండా కేవలం వీళ్ళు పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసి మసిపూసి మారడికాయ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి 100 కోట్లు ఎందుకు తీసుకున్నాడు విరాళం? ప్రభుత్వానికి తీసుకోవచ్చు, సొంతంగా తీసుకోరు ఆయన. అట్లానే ఈ మరి 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎట్లా అనుమతించారు? ఈ మొత్తం అన్ని పెట్టుబడుల కంటే ఇది పెద్దది. అట్లాగే ఇప్పుడు 2022లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందం కనుక రద్దు అయితే ఆంధ్రప్రదేశ్ అంధకార బంధనం అయిపోతుంది. అంటే పవరు మొత్తం అదాని పవర్ మీదే ఆంధ్రప్రదేశ్ ఆధారపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆధారపడ్డ అదాని పవర్ కనుక సరిగ్గా ఆగిపోతే ఇప్పుడు అక్కడ ఏమీ ఉండకుండా జరుగుతుంది. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అమెరికా కోర్టులో ఏం విచారణ జరుగుతుంది, వీళ్ళందరూ ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయడానికి సిద్ధమైంది. అదాని అరెస్ట్ అవుతారా లేదా అనేది అమెరికా అటార్నీ జనరల్ కోర్టులో ఏం జరుగుతుందని వేచి చూడాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని రాజకీయ దుమారంగా మార్చుకొని కాంగ్రెస్ బీజేపీ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుంది, ఏ రకంగా పోద్ది అనేది వేచి చూడాలి. అంతవరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నమస్కారం.